వస్తే మనం చాలా టికెట్లు బుక్ చేస్తాం కదా. ఈ మీటింగ్ రావడం కోసం ఇప్పుడు ఎన్నిసార్లు కష్టపడాల్సి వచ్చిందో మన అప్లైనర్. ఓకేనా సార్? లోపం ఎక్కడో లేదు సార్, ఇక్కడ ఉంది. దీన్ని క్లియర్గా దీన్ని కానీ ఇక్కడ 2 రోజులు పెడితే మీరు కూడా ఇన్కమ్ ఎర్నర్స్ అవుతారు. ఓకేనా? సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. నా పేరు షాబాలు కాసన్న, గిద్దలూరు మండలం, నరవ బైనపల్లి విలేజ్. ప్రస్తుతం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మా పిల్లల్ని హైయర్ ఎడ్యుకేషన్లోనే చదివించుకోగలుగుతున్నాను. పర్ ఇయర్ వచ్చేసి 6 lakhs రూపీస్ ఇన్వెస్ట్ చేసి పిల్లల్ని చదివిస్తున్నాను. రీసెంట్గా మొన్న 2025 మేలో 50 lakhs హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నాను. అంతకంటే ఎక్కువ ఇన్కమ్ వెస్టేజ్లో ఉంది అని గుర్తించి వెస్టేజ్లోకి రావడం జరిగింది. ఇప్పటి నుంచి సీరియస్గా వెస్టేజ్ బిజినెస్ చేద్దాము అని డిసైడ్ అయ్యాం అప్లైన్ ద్వారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎస్ఏ. నాది చెన్నారం విలేజ్, వనపర్తి జిల్లా, కొత్తపల్లి మండలము. నేను ఉండే సుచిత్ర, హైదరాబాద్. ఒక సివిల్ కాంట్రాక్టర్. నేను సెంటరింగ్ వర్క్ చేస్తాను. నా ఇన్కమ్ వచ్చేసి 2 నుంచి 3 వరకు ఇన్కమ్ ఉంటుంది సెంటరింగ్లో. కానీ మా గౌరీ మేడం అప్లైన్ మా చెల్లి, అంటే అంతకంటే నాకు ఎక్కువనే మేడము. ఆ చెల్లి ఒక బిజినెస్ ఉందన్నయ్య, నువ్వు చాలా అంటే నీకు మంచి బిజినెస్లో ఉన్నావు, కానీ ఒక 10 మందికి హెల్ప్ అవుతుంది, నువ్వు కూడా నాతో పాటు అడిగాను అంటే ఒక మాట చెప్తే ఆ చెల్లి మాట ఏదానికి కూడా నేను వచ్చాను. కానీ కొంచెం నాకు ఒక 3 months కింద కొన్ని ప్రాబ్లం వల్ల నేను బిజినెస్ రాలేకపోయినా ఐడియాతో తీసుకున్నాను. 3 months ముందే నేను బిజినెస్కి వచ్చేసి ఒక 1 month అవుతుంది. అక్కడ నుంచి నేను ప్రతి ఒక్క మీటింగ్ మేడం ఎక్కడ చెప్తాక నేను ఫాలో అప్ అయిపోతూ వస్తున్నాను. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు బిజినెస్ పరంగా చాలా ఉంటాయి. ఇక్కడికి వచ్చినాక ఈరోజు రవికాంత్ సార్ మాట్లాడిన మాటలు కానీ, మార్నింగ్ సార్ నాగార్జున సార్ చెప్పిన మాటలు కానీ నేను ఒకటి బాగా కనెక్ట్ అయినా. ఏదేమైనా బిజినెస్ ఇడవకుండా ప్రాణమైన దీన్ని నిలబడాలి, 10 మందికి హెల్ప్ చేయాలని ఒక కాన్సెప్ట్ ఉందని ఈరోజు బాగా తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను సివిల్ వర్క్ వచ్చేసి మినిమం 2 lakhs నుంచి 3 lakhs వరకు ఉంటుంది సార్ నాది ఇన్కమ్. అంటే బిల్స్ కరెక్ట్ నడుస్తాయి, లేకపోతే మినిమం 2 lakhs ఎక్కువ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు శ్రవణ్ కుమార్. నేను దీంట్లోకి రావడానికి రీజన్ ఏంటంటే, నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది ఒక టైంలో. చాలా సీరియస్ అయ్యింది. ఒక 5 minutes అయితే నా ప్రాణం ఆగిపోతుంది అనే సిచ్యువేషన్ నేను వెళ్ళాను. 5 minutes అయితే ఆగిపోతుంది అనుకునే టైంలో నేను ఒకటే ఆలోచించాను, ఇన్సూరెన్సులు పే చేసినా లేదా, టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఈ 2 పే చేసినా లేదా అని మాత్రమే ఆలోచించుకున్నాను. 5 minutes కాదు, 5 seconds కావచ్చు మేబీ ఆ టైంలో. ఇలాంటి సిచ్యువేషన్, అక్కడ సీరియస్ సిచ్యువేషన్ నా ఒక్కరికే వస్తుందా, ఎవరికైనా వచ్చే అవకాశం ఉన్నదా? ఎస్ ఆర్ నో? ఎవరికైనా వచ్చే అవకాశం ఉన్నది. కానీ ఆ టైంలో ఎంత నువ్వు ఆలోచించినా చెయ్యగలిగింది ఏదైనా ఉందా? ఒక్క 5 నిమిషాలు ఏమైనా చేయగలమా? మాట్లాడే సిచ్యువేషన్ కూడా అప్పుడు ఉండదు కదా. లక్కీగా నేను ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డ తర్వాత నాకు ఆలోచన మళ్ళీ వచ్చింది. ఒకసారి దేవుడు నాకు అవకాశం ఇచ్చింది బ్రతకడానికి. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాదనే గ్యారంటీ లేదు. సో నేను పోయినా కూడా నా ఫ్యామిలీకి ఏదైనా ఒక ఆధారం క్రియేట్ చేసి పోవాలని నేను డిసైడ్ అయినప్పుడు, సో నేను చాలా రకాల బిజినెస్లు వెతికినా, కానీ ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా నలుగురికి మంచి చేసుకుంటూ, ఎవరికి అబద్ధం చెప్పకుండా నిజాయితీగా నిక్కచ్చిగా పని చేస్తూ ఎంత కష్టమైనా చేసి ఎంతైనా సంపాదించుకునే అవకాశం నాకు కేవలం వెస్టేజ్లో మాత్రమే కనపడుతుంది. కాబట్టి నేను దీని వెస్టేజ్ని పట్టుకున్నాను. సో బేసిక్గా నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. సో 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. నా జీతం స్టార్ట్ అయింది 18,000 నుంచి. 1,60,000కు రీచ్ అవ్వడానికి నాకు 15 సంవత్సరాలు టైం పట్టింది. కానీ ఒక భీమ్ మేడంను చూసిన నేను కేవలం 3 సంవత్సరాలు పట్టుకుంటే, కేవలం 2వ తరగతి చదువుకున్న ఒక మేడము నెలకు 5 లక్షలు సంపాదించగలుగుతున్నప్పుడు, MBA చేసి సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకోవాలని మరి నేనెంత సంపాదించాలి? నేనే కాదు, ఇక్కడ డిగ్రీ చేసిన వాళ్ళు, రకరకాల డిగ్రీ చేసిన వాళ్ళు అందరున్నారు. మీరు కూడా మరి ఎంత సంపాదించాలి? అంతేనే కదా సార్. సో నాకు ఆలోచన మొదలైంది. అప్పటి నుంచి కొంచెం గట్టిగా పట్టుకొని పని చేస్తున్నా. ప్రజెంట్ నేను కేవలం పార్ట్ టైం చేయడం వల్ల నాకు 15,000 ఇన్కమ్ వస్తూ ఉంది. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ. సాఫ్ట్వేర్ ఇంజనీర్లే 1,00,000 జీతం కూడా సరిపోవట్లేదు, ఫ్యూచర్లో నేను పోతే నా ఫ్యామిలీ పరిస్థితి అని చెప్పేసి వెస్టేజ్ పట్టుకుంటా ఉన్నారు. ఒకసారి ఆలోచించండి సార్. ఓకేనా? రైట్ సార్, మీరు బిఫోర్ ఏం చేస్తారు?
క్లారిటీ చెప్పండి. మీరు బిఫోర్ ఏం చేస్తారు, మీరు శాలరీ ఎంత, దీంట్లోకి ఎందుకు వచ్చారు? గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు రత్నాకర్ రెడ్డి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక 8 ఇయర్స్ నుంచి 8 సంవత్సరాలు జాబ్ చేస్తూ ఉన్నాను. అయితే జాబ్ అంతా బాగానే ఉంది, 1,00,000 నా శాలరీ పర్ మంత్, లైఫ్ చాలా బాగుంది. అయితే మా ఫ్రెండ్ మా అనిల్ కుమార్ సార్ గారు, ఎవరో కాదు, డిప్యూటీ ఎంఆర్ఓ బ్రహ్మయ్య సార్ వాళ్ళ తమ్ముడు, మా క్లాస్మేట్. అయితే నేను జాబ్ చేస్తూ ఉన్న టైంలో సార్ నాకు వాట్సాప్లో పెట్టేవాడు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ చెక్స్ అంతా ఇంత అని. నాకు కాల్ చేసి ఇలా ప్లాన్ ఉన్నప్పుడు బాగుంది, కాంట్రాక్ట్ చేయాలని చెప్పినప్పుడు నేను వెళ్ళలేదు. ఇవన్నీ మనకు ఎక్కువ లేదని చెప్పేసి అన్నాను. 4 months నా ఫాలోఅప్ చేస్తూ ఉంటే ఒక రోజు ఈవినింగ్ ఆఫీస్ టీవీ చూస్తూ ఉంటే బ్రహ్మయ్య సార్ యొక్క జూమ్ మీటింగ్ లింక్ నాకు ఫోన్లో వచ్చింది. సరే కాల్ చేస్తూ ఉన్నాడు. ఆ మీటింగ్ విని బాబు నా వల్ల కాదని చెప్పేదని డిసైడ్ అయ్యి ఆ మీటింగ్ విన్నాను. అది వెళ్ళిపోయింది. ఈ రోజు నేను మీ ముందు మాట్లాడడం కారణం అది. దీనిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే 3 generation ఇన్కమ్ ప్లాన్ బై లీడర్స్. 3 generation ఇన్కమ్ ప్లాన్. ఈ రోజు నా సాఫ్ట్వేర్ ఇంజనీర్లో నాకు ₹1 కోటి టర్మ్ ప్లాన్ ఉంది, ఫ్యామిలీ సెక్యూర్ అనుకున్నాను. కానీ ఎప్పుడైతే సార్ జూమ్ మీటింగ్లో నేను ఆ యొక్క 3 generation ప్లాన్ ఇన్కమ్ విన్నానో అప్పుడు నేను ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినటువంటి నా అప్లైనర్, నా గ్రేట్ లీడర్ ఎంఆర్ రఘువన్ సార్, అలాగే బ్రహ్మయ్య సార్, అలాగే అనిల్ కుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చివరిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు భగవద్గీతలో కురుక్షేత్రం తెలిసింది, మనందరం తెలుసు కదా, తెలుసా లేదా? ఆ కురుక్షేత్రంలో యుద్ధం చేసేటప్పుడు అర్జునుడికి వెనకాల శ్రీకృష్ణుడు ఉన్నాడు. నేను యుద్ధం చేయనని చెప్తే శ్రీకృష్ణుడు అప్పుడు అన్నాడంటే ఏమంటున్నావు నువ్వేమనుకుంటున్నావు అని చెప్పేసి గీతాబాధ చేశాడు, అవునా కదా? గీతాబాధ చేసినప్పుడు ఆయన కర్తవ్యాన్ని గుర్తు చేశాడు. ఈ రోజు మనందరం కూడా ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా అర్జునులు. మన జీవితం యొక్క కురుక్షేత్రంలో మనం యుద్ధం చేస్తూ ఉన్నాము. మనందరికీ కూడా ఈ గీతాబాధ చేసినటువంటి ఇలాంటి గ్రేట్ లీడర్స్ అందరూ కూడా ఇక్కడ శ్రీకృష్ణుడు లాగా వచ్చున్నారు. వీళ్ళందరూ వాడుకొని మనం మీ అప్లైనరే మీకు శ్రీకృష్ణుడు సార్, మీ అప్లైనరే మీకు శ్రీకృష్ణుడు. గీతోపదేశం చేసేది మీ అప్లైనరే. అందుకే అప్లైనర్ ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. అప్లైనర్కి ఏం తెలియదు, అప్లైనర్కి చాలా చిన్న చూసి రెగ్యులర్ గా అప్లైనర్ టచ్ లో ఉన్న వాళ్ళు కూడా సిస్టమ్ బయటకు వెళ్తున్నారు. సో అప్లైనరే గురువు దైవం కూడా. సో సార్ చెప్పిన దాంట్లో శ్రీకృష్ణుడు ఎవరంటే అప్లైనర్ మాత్రమే. థ్యాంక్ యూ సార్, రత్నాకర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. నా పేరు మదన్. నేను వనస్థలపురం నుంచి వచ్చిన, బూట్ క్యాంప్ రావాలని వచ్చిన. నేను మెషిన్ రాకముందు గల్ఫ్లో జాబ్ చేసిన. 2020 వరకు 1999 నుంచి 2019 గల్ఫ్లో జాబ్ చేసినాను. అన్ని మిడిల్ ఈస్ట్ మొత్తం అక్కడ కూడా 0 నుంచి స్టార్ట్ చేసినాం. 0 నుంచి చేసి లాస్ట్కి 3,20,000 మన లాస్ట్ పేమెంట్. నేను డ్రాప్ అయినప్పుడు వచ్చిన తర్వాత ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి మా ఫ్రెండ్ని కనెక్ట్ అయితే ఒక బిస్కెట్ ఫ్యాక్టరీ పెడితే ఒక 20 lakhs ఎస్టిమేషన్ అవుతుందంటే దానికి రెడీ అయిపోయినా. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు చెప్పింది అంటే మార్కెటింగ్ తప్పురా, మ్యానుఫ్యాక్చరింగ్ ఈజీ రా అని చెప్పింది. సరే అని చెప్పేసి అప్పుడు నేను నా దగ్గర మొత్తం అన్ని ఇన్వెస్ట్మెంట్ చేసిందంట, అంతకుముందు సంపాదించిందంట. నా దగ్గర ఏం లేకుండా ఒక 10 lakhs వరకు ఉండే. అప్పుడు నా దగ్గర కొంత డబ్బు తీసుకొని, కొంత మెటీరియల్ తీసుకొని వాళ్ళకి క్యాష్ అండ్ క్యారీ టైంలో తీసుకొని వెళ్ళి స్టార్ట్ చేసినాను. స్టార్ట్ చేసి ఫస్ట్ ఇన్కమ్ అక్కడ 50 రూపాయలు వచ్చింది. తర్వాత మెల్లమెల్ల స్టార్ట్ చేస్తే ఇప్పుడు మీరు డిసెంబర్కి వేసేగా డిసెంబర్ అని చెప్పి ఎట్లా పెట్టుకుంటారో అక్కడ ఉస్మానియా బిస్కెట్ ప్లస్ చాక్లెట్ బేకరీ రా మెటీరియల్ ఇవి డైరెక్ట్ సెల్లింగ్ అయినట్టు. మళ్ళీ మధ్య మ్యానుఫ్యాక్చర్ నుంచి వాళ్ళ దగ్గర ఖరీదు చేసుకొని డైరెక్ట్ రిటైలర్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అన్నట్టు, మధ్యలో ఎవరు లేరు. ఇప్పుడు ఎట్లా డైరెక్ట్ ఈ సిస్టమ్ ఎట్లా ఉందో సేమ్ కూడా అట్లే. అయితే దీనికన్నా ముందు ఇది ఎట్లా ఎంత 7 స్టెప్స్ ఇవన్నీ ఎట్లా వీటిలో ఇది మామూలుగా వేసింది కాదు. ఇంతకుముందు నేను ఇక చెప్పడం అంటే మన గొప్పగా అవుతుంది. ప్రీవియస్ కంపెనీ అక్కడ మీరు గూగుల్లో కూడా చూసిన సార్, వరల్డ్ టాప్ నెంబర్ 1 స్నాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వస్తుందండి యూఎస్ఏ. అది ఓరియో బిస్కెట్. దాంట్లో నేను ప్రొడక్షన్ లీడ్గా జాబ్ చేసిందంట. ఆ ఎక్స్పీరియన్స్ అంతా నేను మళ్ళీ ఇక్కడికి వచ్చినాక బిజినెస్లో పెట్టి చేసుకుంటూ పోయి డిసెంబర్లో 1,44,000 తీసేనా పర్ మంత్. అది కంటిన్యూ అయింది. తర్వాత రోడ్ల మీద ఫస్ట్ ఒక 5-6 నెలలు మొత్తం చెమట తీసి సెట్ చేసుకున్నాం. డీలర్లు ఎవరు, రిటైల్ ఎవరు అంతా సెట్ చేసుకున్న తర్వాత అంటే ఇప్పుడు ఫోన్ల మీదనే అవుతుండే. ఈ క్రమంలో మంచిగా హ్యాపీగా ఉన్నానండి. ఎక్కడ కష్టం లేకుండా ఫోన్ల మీద ఆర్డర్ వస్తే సప్లై చేయడం హ్యాపీగా ఉన్నాను. అయితే మన ప్రొఫెసర్ నరసింహారావు సార్ ఉన్నారు కదా, ఆ నరసింహారావు సారు శిష్యుడు మా కొడుకు అన్నట్టు. సార్ వారి డిగ్రీ అయిన తర్వాత ఏం చేసినట్టే జాబ్ వద్దు,
బీటెక్ అయిపోయిందంటే జాబ్ వద్దు, నేను వేస్టేజ్లో ఇట్లా కనెక్ట్ అయినా, మీ అబ్బాయిని నాకు అప్పయ్యప్పని అంటే మా అబ్బాయిని అప్పయ్యప్పి కారు పెట్రోల్ డబ్బులు ఇచ్చి సార్కి అప్పయ్యప్పినట్టు మేదకు అగ్రికల్చర్ నర్సాపూర్ ఇవన్నీ తిరిగి కొన్ని రోజులు తిరిగిన తర్వాత వాళ్ళకి ఏదో మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చి వాడు మళ్ళీ కొంచెం డిస్టర్బ్ అయ్యాడు. అయితే అప్పుడు సార్ నాకు పిలిచి చెప్పింది, సార్ ఇది చాలా మంచిది సార్ చెప్పడం వల్ల నేను ఏంటంటే కనెక్ట్ కావాల్సి వచ్చింది అన్నట్టు. కనెక్ట్ అయిన తర్వాత అప్పటి వరకు కొంచెం నాకు ఎక్కడంటే పబ్లిక్లో ఉంటే నాకు సెట్ అయిపోయినా, ఐసోలేటెడ్ అయిపోయినా, ఇంకా నాకు ఎవరితో పెద్దగా అవసరం పడదు. నా